ఏమంటే ఈ పోస్టర్ ఒకసారి చూడండి. నారా లోకేష్ గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు 24 అవర్స్ ఆన్ డ్యూటీ. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల కోసం, వాళ్ళకు కొన్ని ఇబ్బందుల కోసం 24 అవర్స్ ఆన్ డ్యూటీ నారా లోకేష్ గారు. ఆయన ఇప్పుడు మనం చాలామంది అనుకున్నట్టే ప్రభుత్వంలో ఆయనదంటూ చెరగని ముద్ర ఉంటుంది. లోకేష్ గారి గురించి చెప్పడానికి మరొక వీడియో మాట్లాడదాం. ఇప్పుడు ఇది ఎందుకు నేను చూపించానంటే, లోకేష్ గారి అండదండలతో లోకేష్ గారి పక్కన రామ్మోహన్ నాయుడు అని ఒక యంగ్ లీడర్ ఉన్నారండి. ఆ రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా సాదాసీదంగా అనిపిస్తాడు మనకు చూడడానికి. అంటే యథా రాజా తథా ప్రజ అంటారు కదా, నాయకుడు ఎలా ఉంటాడో ఆయన అనుసరించే కార్యకర్తలు లేకపోతే సెకండ్ లైన్ లీడర్స్ కూడా అలాగే ఉంటారంటానికి మరొకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిని నమ్మితే, తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే ఒక వ్యక్తిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అనడానికి నిదర్శనం అండి ఇప్పుడు నేను చూపించబోయే వార్త. ఈ రామ్మోహన్ నాయుడు గారి గురించి ఒక్క నిమిషం అంటే మరీ ఎగ్జాక్ట్ ఒక్క నిమిషం కాదండి, ఎన్నో కొన్ని నిమిషాలు మాట్లాడతాను. ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రుల స్థాయి సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం. ఏమంటే నిన్నటి పేపర్ ఇది. ఆసియా పసిఫిక్ దేశాలంటే చైనాతో పాటు మొత్తం 24 దేశాలు ఉన్నాయి. ఈ 24 దేశాలకి సంబంధించి ఆసియా పసిఫిక్ దేశాలని ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉన్నట్టుంది. ఈ మొత్తం దేశాలకి చైర్మన్గా రామ్మోహన్ నాయుడు గారిని ఎన్నుకున్నారట. అంటే రామ్మోహన్ నాయుడు అనే ఈ యంగ్స్టర్, ఈ యంగ్ లీడరు ఎక్కడి నుంచి మొదలయ్యారో తెలుసండి? 1987లో పుట్టాడట. గట్టిగా అయితే 36-37 సంవత్సరాలు కూడా లేవు. కానీ అప్పుడే 3 సార్లు ఎంపీగా నెగ్గాడు. 2014, 2019, 2024 3 సార్లు కంటిన్యూగా ఎంపీగా నెగ్గిన వ్యక్తి. అంటే అంత చిన్న వయసులోనే, జనరల్గా 37 సంవత్సరాల కుర్రాళ్ళు అంటే మన ముందు క్రికెట్ ఆడుకుంటునో లేకపోతే మన ముందు ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేస్తునో అమ్మాయిని ఫాలో అవుతునో మనకి ఇలా కనపడతారు. కానీ అదే 37 సంవత్సరాలకి రామ్మోహన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అండదండలతో తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో 3 సార్లు ఎంపీ అవటమే కాదండి, కేంద్రంలో కూడా పార్లమెంటరీ వ్యవహారాల్లో కూడా చాలా పెద్ద పెద్ద కమిటీల్లో మెంబర్గా పనిచేసేటట్టు చాలా చిన్న నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు. నేను కలుసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, మేము రాజమండ్రి వెళ్తే రాజమండ్రిలో మేము అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా సాదాసీదాగా అనిపిస్తుంది, మన పక్కింటి అబ్బాయిలాగా అనిపిస్తాడు. కానీ 26 సంవత్సరాలకి ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయ్యి 10 సంవత్సరాలు దాటేటప్పటికి ప్రపంచ స్థాయి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎదగడం అంటే ఆషామాషి విషయం కాదండి. వాళ్ళ నాన్నగారు కూడా ఎర్రనాయుడు గారు, ఆయన కూడా ఎంపీగా చేశారు. ఆయన కూడా పెద్ద పెద్ద స్థాయి పదవులు చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఈయన చిన్నాన్న, అంటే తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున ఈయన ఏకంగా ఆసియా పసిఫిక్ సభ్య దేశాలకి చైర్మన్గా ఎన్నిక అవ్వడం, దాంతోపాటు పౌర విమానయానంలో సహకారంపై భారత్ చైనా చర్చలు, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడి. పౌర విమానయాన రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్ చైనా దేశాలు చర్చించినట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు. 2 దేశాల మధ్య నేరుగా నడిచే విమానాలను పునరుద్ధరించే అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కరోనా సమయంలో ఈ సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సు సందర్భంగా 2 దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎన్నికైన విషయం కూడా మీకు తెలిసిందే. చైనా పార్టిసిపేట్ చేసే ఆ కాన్ఫరెన్స్లో ఆ చైనా ప్రతినిధులకు కూడా ఈయన అధ్యక్షుడు. ఒకసారి ఆలోచించండి. అంటే ప్రపంచ స్థాయి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ యువకుల్ని నాయకులుగా, రాష్ట్ర స్థాయి నాయకులుగా, దేశస్థాయి నాయకులుగానే కాదు ప్రపంచ స్థాయి నాయకులుగా కూడా తయారు చేస్తుంది అంటానికి, నాయకులను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ అంటానికి రామ్మోహన్ నాయుడు గారు నిదర్శనం అండి. ఆ తెలుగు రాష్ట్రాల నుంచి అతి చిన్న వయస్కుడిగా కేంద్ర మంత్రిగా ఎంపికైంది కూడా రామ్మోహన్ నాయుడు గారే. అంటే పార్టీ గొప్పతనం, పార్టీ నాయకుల గొప్పతనం, పార్టీలో పనిచేసే ఇలాంటి నాయకుల నిబద్ధత. ఎంబీఏ చేశాడు ఎక్కడో ఫారిన్లో, ఎంబీఏ అక్కడ చదువుకుని, అంటే సమర్థంగా చదువుకున్నాడు. ఈవేళ మీద కింజరాపు ఫ్యామిలీ మీద ఇప్పటివరకు ఎక్కడ ఏ ఆరోపణ వెళ్ళలేదండి. పలానా చోట దోచుకున్నారని కానీ, లేదా 100 కోట్లు కబ్జా చేశారు, కుంభకోణాలు చేసి, ఇలాంటివి ఎక్కడ అసలు తెలుగుదేశం నాయకులు ఎవరి దగ్గర వినలేదు. నేను పార్టీలో చేరి తక్కువ కాలమే అయి ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీలో అంత దుర్మార్గులు, అంత హంతకులు వైసీపీలో ఉన్నట్టు
అంత కబ్జా గోర్లు కుంభకోణాలు చేసేవాడు ఎవ్వరు లేరండి. చాలా సంసారపక్షంగా పవిత్రంగా అనిపిస్తుంది పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజున ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము గర్వపడుతున్నాం. దీని వెనక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులు ఆయనకి పుష్కలంగా ఉన్నాయంటాం కూడా ఎవ్వరు మర్చిపోలేని విషయం. ఈయన ఇంకా చాలా ఉన్నతమైన స్థానాలకు, అంటే ఆల్రెడీ పసిఫిక్ అంటే దాదాపు 24 దేశాలు. ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చూసినా నారా చంద్రబాబు నాయుడు గారు బలవంత మతమార్పుళ్ళు అని చెప్పి క్రైస్తవులను అవమానించారని ఒక తప్పుడు ప్రచారం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎం బ్యాచ్ బాగా తీవ్రంగా చేస్తుందండి. అయితే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను అవమానించారా? అయితే దాని పూర్వపరాలు ఏంటనేది ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చిందండి. ఏంటంటే ఆ వార్త అంటే బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి, ఈ హెడ్లైన్ తోటి వార్త వచ్చింది. అయితే ఫస్ట్ పాయింట్ నేను మీకు తెలియజేయాలనుకున్నది, ఎవరైతే వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్ముతున్నారో అలాంటి వాళ్ళకి నేను చెప్పే సూచన ఏంటంటే, బలవంతపు మత మార్పిడిని ఎవరైనా చేస్తే అలా ఎవరు చేసినా తప్పే. బలవంతంగా ఒక మతం మార్చడం, బెదిరించి మతం మార్చడం అనేది ఎవరైనా చేస్తే కనుక అది తప్పు. అలా ఎవరు చేయకపోయినంత వరకు చంద్రబాబు నాయుడు గారు అనే మాట మీకు వర్తించదు. అది క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి. బలవంతంగా ఎవడైనా మతం మారిస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట బలవంతంగా పలానా వాళ్ళు మతం మారుస్తున్నారు, పలానా మతస్థులు మతం మారుస్తున్నారు అనేది ఆయన స్టేట్మెంట్గా మనకి ఇక్కడ కనపడట్లేదు. ఒకవేళ నిజంగా కనుక ఎవరైనా బలవంతంగా మతం మారితే మరి అది రాజ్యాంగం ప్రకారం నేరమే కదా. వీళ్ళ వైసీపీ ప్రచారం చూస్తే దానికి భిన్నంగా ఉందండి. నిన్న ఇక దేవాదాయ శాఖ మీటింగ్లో అన్నారట ఆయన ఆ మాట, బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి అన్నారట. ఆ మాట ఆయన ఎందుకు అన్నారట? ఎవరో అక్కడ ఉన్న ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సార్ ఇలా బలవంత మత మార్పులు జరుగుతున్నాయండి రాష్ట్రంలో అన్నారట. అలా ఎక్కడైనా జరిగితే కనుక ఖచ్చితంగా ఆగాలి, అలాంటివి మాత్రం మనం ప్రోత్సహించకూడదు. ఎవరైనా బలవంతంగా మతం మారితే ఆగాలని ఎవరో మాట్లాడిన మాటకి జవాబుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తే, దాన్ని వైసీపీ వాళ్ళు పట్టుకుని ఈరోజు నీ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలనమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఆ నిర్ణయాలను భరించలేని ఈ వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఈ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశం. ఎక్కడ? దేవస్థానాల్లో. అంటే దేవస్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాయి బ్రాహ్మణులకు 25,000 ఇచ్చేస్తున్నారు, 25,000 జీతం పెంచేశారు. రెండోది, వేద విద్య చదువుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు 3,000 రూపాయలు వృత్తి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. అంటే నాయి బ్రాహ్మణుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ పెరిగిపోతుంది. ఆ ఇమేజ్ ఈ ఒక మతంలో పెరుగుతుంది కాబట్టి రెండో మతంలో తగ్గించేయాలి, కాబట్టి ఇతర మతస్థులను రెచ్చగొట్టాలి. ఇది వైసీపీ చేస్తున్న స్ట్రాటజీ. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ధూప దీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం 5,000 నుండి 10,000కు పెంచుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకునేటప్పటికి చాలా మంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అది భరించలేని వైసీపీ ఈ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అర్చకుల వేతనం పెంపు, 10,000 నుండి వేతనం పొందే అర్చకులపై 15,000 రూపాయలు, అర్చకులకి 15,000 రూపాయలు ఆయన జీతం పెంచడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి. టాపిక్ని డైవర్ట్ చేయాలంటే వేరే మతాన్ని రెచ్చగొట్టాలి. అయితే నాకు ఇక్కడ ఈనాడు వారు రాసిన దాన్ని కూడా కొంచెం అబ్జెక్షన్ వచ్చిందండి నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట యథాతథంగా రాలేదేమో అనిపించింది. ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్. అంటే ఈనాడు పేపరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మాటని తప్పుగా అర్థం చేసుకునో, సరిగా